హాయ్ హలో నమస్తే అండి. నాకు ఇప్పటి వరకు 114 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయ్యారు. మొత్తం వీడియోస్ 188 వీడియోస్ ఇప్పటి వరకు చేశాను. థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంప్లీట్గా వీడియోస్ అనేది పెట్టాను. ఇప్పుడు మారుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రకారము ఏ విధంగా క్వశ్చన్ ప్యాటర్న్ వస్తుందని చెప్పేసి ఆ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసి థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని క్లాసులలో ఉన్న సోషల్ సబ్జెక్ట్ పైన నేను క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది తయారు చేసి పెట్టాను. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. అయితే నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇంగ్లీషు కొంచెం మనం పాత యూజ్ చేసిన వర్డ్స్ కంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ వర్డ్స్ వస్తున్నాయి. లుక్ ఆఫ్టర్, లుక్ డౌన్ అట్లా. అందుకనే నేను ఇంగ్లీష్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటుగా మనకి డిఎస్సికి కానీ టెట్కి కానీ ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ నేను 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్తోనే స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి నన్ను ఇంతగా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి. ఇది వచ్చేసి 10th క్లాస్ ఫస్ట్ లెసన్, ఏ లెటర్ టు గాడ్. ఈ లెటర్ టు గాడ్ ఎవరికి రాస్తున్నారు లెటర్ అనేది? గాడ్కి. అయితే మనకి ప్రీవియస్ ఇయర్స్లలో ఈ మొబైల్ టచ్ మొబైల్స్ రాకముందు వాట్సాప్ అనేది లేనప్పుడు రాజులు పరిపాలించే కాలంలో పావురాలకి లెటర్స్ కాలు కట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పాస్ ఆన్ చేసుకునేవాళ్ళు. తర్వాత మనకి పోస్టల్ వచ్చిన తర్వాత త్రూ ద కార్డ్స్ ద్వారా లెటర్స్ అనేవి పాస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకునేవాళ్ళు. తర్వాత టెలిగ్రామ్, ఇంకా ఫాస్ట్ అంటే ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే ఆ టెలిగ్రామ్ ద్వారా ఇన్ఫర్మేషన్ని పాస్ చేసేవాళ్ళు అనమాట ఒకరి దగ్గర నుంచి ఇంకొకళ్ళకి. అయితే ఇంకా తర్వాత మనకి ఎప్పుడైతే ఈమెయిల్స్ ఈ టచ్ మొబైల్స్ వచ్చాయో అప్పటి నుంచి కూడా మనం పోస్టల్ ద్వారా వేసే లెటర్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. పోస్టల్లో కూడా 2 రకాలు ఉండేవి కార్డ్స్. ఒకటి నార్మల్ కార్డ్ ఉండేది, ఇంకోటి ఇన్లైన్ లెటర్ అనేది ఉండేది. ఫస్ట్ దీంట్లో ఏమిచ్చాడు? డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా మనీ ఆర్డర్ అనేది ఎట్లా ప్రీవియస్ ఇయర్స్లో పంపించేవాళ్ళో చూడండి. మనకి డబ్బులు కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత గూగుల్ పే, ఫోన్పే ఉండడం వల్ల మనం ఫోన్లో నుంచే మనము పేమెంట్ అనేది చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ కొంత బ్యాంకుకి వెళ్ళి క్యూ లైన్లో నిల్చునే పద్ధతి కూడా తగ్గిపోయింది ఇవి వచ్చిన తర్వాత. మరి పాతకాలంలో ఇప్పుడు ఎవరైనా హాస్టల్లో ఉన్నా వేరే దూర ప్రదేశంలో ఉన్నా వాళ్ళకి మనీ సెండ్ చేయడానికి మనీ ఆర్డర్స్ అనేవి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ విధంగా పంపించేవారు అనమాట. ఇది ఎలా ఉందో చూడండి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా మనీ ఆర్డర్. ఇక్కడ వచ్చేసి దాని కాస్ట్ ఎంత? 50 పైసా. ఈ మనీ ఆర్డర్ కాస్ట్ వచ్చేసి 50 పైసా. MO6 భారతీయ డాక్, ఇండియా పోస్ట్ పే రూపీస్. మనం ఎంత పే చేస్తామో అన్నీ ఇక్కడ రిటర్న్గా రాస్తాము. ఇక్కడ నెంబర్స్లలో రాస్తారు. మనం ఎవరికైతే పంపిస్తామో వాళ్ళ అడ్రస్, పిన్ నెంబరు, మనం పంపిస్తున్నాం కదా మన సంతకం, ఏ డేట్ని పంపిస్తున్నాము, ఇట్లా ప్రతి డీటెయిల్ను మనము రాసి త్రూ ద పోస్ట్ మనం మనీ ఆర్డర్ అనేది సెండ్ చేసేవాళ్ళనమాట. ఓకేనా. దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనకి ఉన్న మీనింగ్ క్రీస్ట్ అంటే హోప్ ఆఫ్ ఏ హిల్, CREAST, హోప్ ఆఫ్ ఏ హిల్. డ్రాప్డ్, DROPPED, డ్రాప్డ్ అంటే కవర్డ్ విత్ క్లాత్ అని బ్రాకెట్లో ఇచ్చారు. COVERED, కవర్డ్. డ్రాప్డ్ అంటే కవర్డ్. ఇప్పుడు మామూలుగా మనం అంటుకునే ఆటలు ఆడుకునేటప్పుడు బీసీలు అనుకునే వాళ్ళం కదా, ఇప్పుడు పిల్లలు మేము డ్రాప్ అయిపోతున్నాం అని అంటారు కదా, అది. లెక్యూస్ట్స్
ఇన్సెక్ట్స్ విచ్ ఫ్లై ఇన్ బిగ్ స్వామ్స్. అంటే కొన్ని గ్రూపులుగా తిరిగే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని లొక్యూట్స్ అని అంటారు. అండ్ డిస్ట్రాయ్ క్రాప్స్, ఇవి ఏం చేస్తాయంట, మన యొక్క పంటని కూడా నాశనం చేస్తాయంట. ఇది ఒకసారి మనకి కరోనా తర్వాతనో ఏమో వేరే కంట్రీ నుంచి మనకి మిడతలు దాడి చేస్తున్నాయి, పంటలను నాశనం చేస్తున్నాయి అని ఒక న్యూస్ వచ్చింది. వినున్నారా మీరు? కాన్షియన్స్ అండ్ ఇన్నర్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. కాన్షియస్లోనే ఉండి మాట్లాడుతున్నావా అని అంటాం కదా, అంటే మనం తప్పు చేస్తున్నామా ఉప్పు చేస్తున్నామా అనే సెన్స్లో ఉంటాం. అండ్ ఇన్నర్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. పెసో, కరెన్సీ ఆఫ్ సెవరల్ లాటిన్ అమెరికన్ కంట్రీస్. పెసో అనేది లాటిన్ అమెరికా వాళ్ళక కరెన్సీ అని, మనకి రూపీ అట్లనో వాళ్ళకట్లా. అమియబుల్, ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్. అమియబుల్, ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్. కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్. ఇక్కడ ఫస్ట్ లెసన్లో ఏ లెటర్ టు ద గాడ్లో ఒక ఫ్రెండ్కి లెటర్ రాసింది ఉంది. నేను దీంట్లో కొంచెం చేస్తున్నాను. బర్త్ హౌస్ 256, సర్క్యూట్ రోడ్, కాన్పూర్, ఉత్తరప్రదేశ్, ఇండియా. ఇది ఎవరిది అడ్రస్సు? 25th January 2006. ఇక్కడ ఫ్రెండ్ కాబట్టి డియర్ ఆర్తి కామా పెట్టారు. ఈ లెటర్ రైటింగ్లో కామాలు ఫుల్ స్టాప్లు కూడా చాలా ఇంపార్టెంట్. లెటర్స్లలో రెండు ఉంటాయి కదా, ఫార్మల్ లెటర్ ఉంటుంది, ఇన్ఫార్మల్ లెటర్ ఉంటుంది. ఫస్ట్ ఆమె ఏమి మెన్షన్ చేసింది? హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు? ఐఎమ్ సారీ, ఐ హ్యావెంట్ రిటర్న్ ఫర్ ఏ వెరీ లాంగ్ టైమ్. ఐ థింక్ లాస్ట్ సెంట్ యూ ఏ బర్త్డే కార్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ September 2005. తను అడిగి తర్వాత లెటర్ లేట్గా రాసింది కదా, తను ఎప్పుడు 2005లో రాస్తే ఈమె ఎప్పుడు January 25th పెట్టింది కదా, సారీ చెప్తూ రాసిందనమాట. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఫుల్ స్టాప్. వీ హ్యావ్ జస్ట్ మూవ్డ్ హౌస్, see our new address above. This is our new home. Sarah has just about started going to school. We have admitted for her to Littlefield as this is very close to our new home. I am sitting here by the window still writing to you. There is a slight drizzle outside and I am reminded of the good times we had together at Bangalore last year. ఇది ఎండ్ అయిపోయింది, ఫుల్ స్టాప్ పెట్టేసింది. డూ రైట్ బ్యాక్, లవ్ కామా ఆమె పేరు. ఓకేనా?